హలో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ అఫీషియల్ ట్రైలర్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట. ఇవాళ నాకు వచ్చినటువంటి డౌట్స్ చాలా ఉన్నాయి గేమ్ చేంజర్ ట్రైలర్ గురించి. ఆల్రెడీ ట్రైలర్ బ్రేక్ డౌన్, హైడ్ అండ్ డీటెయిల్స్, స్లో మోషన్ చాలా వీడియోలు అయితే చేసేసా. దానికి సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. మీరు క్లిక్ చేసి ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇవాళ ఏంటంటే గేమ్ చేంజర్ ట్రైలర్ 180 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది అనేటటువంటి ఒక అఫీషియల్ పోస్టర్ అయితే నాకు దర్శనం ఇచ్చింది. అది చూసిన తర్వాత నాకైతే దిమ్మ తిరిగిందనమాట. ఎందుకంటే వన్ డేలో 180 మిలియన్స్ అంటే కేజీఎఫ్ కూడా సాధ్యం కాదు, సలార్కు కూడా సాధ్యం కాదు. అసలు ఈ ట్రైలర్ ఈ రేంజ్లో మిలియన్ వ్యూస్ ఎలా సంపాదించుకుందరు అని చెప్పి నా దిమ్మ అయితే తిరిగింది. నేను మ్యాక్సిమం కోసేపు అయితే నా మైండ్ అయితే బ్లాక్ అయిందనమాట. తర్వాత ఏంట్రా అని చెప్పి డెప్త్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశా. ముందైతే క్లియర్ అండ్ కరెక్ట్గా గేమ్ చేంజర్ ట్రైలర్కి ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటి హిందీలో చూసుకున్నట్లయితే 14 మిలియన్ వ్యూస్ వచ్చాయి నేను ఈ వీడియో చేసే టైంకి. అంటే ఇప్పటికీ ఒక 15 మిలియన్ వ్యూస్ చేసుకోండి. అటు ఇటుగా గేమ్ చేంజర్ ట్రైలర్కి వచ్చినటువంటి వ్యూస్ వన్ అండ్ ఓన్లీ హిందీలో 15 మిలియన్. అంటే 1,50,00,000 మంది అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ని హిందీలో చూడటం జరిగింది. ఆ తర్వాత తెలుగులో చూసుకున్నట్లయితే 53 మిలియన్ వ్యూస్. అంటే 5,03,00,000 మంది నేను ఈ వీడియో చేసే టైంకి అయితే చూడటం జరిగింది. 5 కోట్ల మంది చూశారు, మన హిందీలో అయితే 1 కోటి మంది చూశారు. దీనికైతే గ్రేట్. ఏ ఒక్క రికార్డు కూడా మిగలలేదు. ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసింది అనమాట. బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేసింది, RRR రికార్డ్ని బ్రేక్ చేసింది, దేవరా రికార్డ్ని బ్రేక్ చేసింది. నేనైతే దీనికైతే ఒప్పుకుంటా. ఆ తర్వాత మలయాళంలో చూసుకున్నట్లయితే మిలియన్ వ్యూస్ రాలా, ఓన్లీ ల్యాక్స్లో వచ్చాయి. అది కూడా 53K నేను ఈ వీడియో చేసే టైంకి. ఓకే, 1 lakh అనుకుందాం. అర్థం చేసుకోండి మీరు. హిందీలో 1,40,00,000 మంది చూశారు, తెలుగులో 5,03,00,000 మంది చూశారు, మలయాళంలో 1,00,000 మంది చూశారు, తమిళ్లో చూసుకున్నట్లయితే 1,02,00,000 మంది అంటే 12 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. కన్నడలో చూసుకున్నట్లయితే 1 lakh వ్యూస్ రావడం జరిగింది. నేనైతే మ్యాక్సిమం ఈ 5 భాషల గురించి అయితే మీ దగ్గర డిస్కషన్ చేసి ఉంటా అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఇప్పటిదాకా గేమ్ చేంజర్ సంపాదించుకున్నటువంటి వ్యూస్ 79 మిలియన్ వ్యూస్. అంటే 7,90,00,000. అటు ఇటుగా రౌండ్ ఫిగర్ 8 కోట్లు అనుకోండి, 8 కోట్లు 8 crores చూశారు అనుకోండి. కానీ మూవీ టీం అయితే అఫీషియల్గా 180 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనేటటువంటిది అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఇది చూసిన తర్వాత మరి ఈ మూవీ టీంని ఏమనాలి అనేటటువంటిది నాకైతే అర్థం కాల. ఇప్పుడు కలెక్షన్స్ అనేటటువంటివి మనకు కనపడవు. ఏమో ఒక చోట టికెట్ బుక్ కాకపోయినా ఇంకో చోట టికెట్ బుక్ అయిందేమో, ఒక చోట స్లో బుకింగ్ నడుస్తున్నా ఇంకో చోట స్పీడ్ బుకింగ్ నడుస్తుందేమో, ఒక చోట సినిమాని ఎవరి డేకపోయినా ఇంకో చోట సినిమాని ఎవరైనా డేకుతున్నారేమో అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే హిందీ నుండి ఇటు కన్నడ దాకా ప్రతి ఒక్క వ్యూస్ అయితే మనకు కానొస్తుంది. గేమ్ చేంజర్ కన్నడ ట్రైలర్, గేమ్ చేంజర్ మలయాళం ట్రైలర్, గేమ్ చేంజర్ హిందీ ట్రైలర్, గేమ్ చేంజర్ తెలుగు ట్రైలర్, గేమ్ చేంజర్ తమిళ ట్రైలర్. ఈ విధంగా 5 సెర్చ్ చేసి మనమైతే క్లియర్ అండ్ క్లుప్తంగా చూడొచ్చు. కానీ ఎవరిని బకరా చేద్దామని చెప్పి ఈ విధమైనటువంటి పోస్టర్ వీరు రిలీజ్ చేశారు అనేటటువంటిది తలుచుకుంటేనే నాకు చాలా ఇదిగా ఉంది. టోటల్ మీద గేమ్ చేంజర్ ట్రైలర్ వ్యూస్ ఒక 10 కోట్ల గోళ్ళు, అంటే ఆల్మోస్ట్ ఒక 100 మిలియన్స్ గోళ్ళు. కానీ వీళ్ళు 180 మిలియన్స్ అని చెప్పి ఏ ధైర్యంతో చేశారు అనేటటువంటిది తలుచుకుంటేనే నా దిమ్మ అయితే తిరిగింది, నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. దీనికైతే మీరే ఆన్సర్ చేయాలి. టోటల్గా 80 మిలియన్ వ్యూస్ లేనటువంటి గేమ్ చేంజర్ 180 మిలియన్ వ్యూస్ మాకు వచ్చాయి అని చెప్పి వీళ్ళు ఎలా అఫీషియల్గా పోస్టర్ని రిలీజ్ చేసుకున్నారు. నేను కౌంట్ చేసా, తెలుగుకు వెళ్ళినా, తమిళ్కి వెళ్ళినా, మలయాళంకి వెళ్ళినా, కన్నడకు వెళ్ళినా, హిందీకి వెళ్ళినా అన్ని లాంగ్వేజ్ల్లో కౌంట్ చేస్తే ఈ విధంగా మీ ముందు ఫుల్ రిపోర్ట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేశా. మరి వీళ్ళు ఎందుకు ఫేక్ వ్యూస్ని మనకి పబ్లిసిటీ చేస్తున్నారు అనేటటువంటిది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. గేమ్ చేంజర్ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. గుడ్ ట్రైలర్, చాలా బాగుంది. మీరు ఇప్పటిదాకా చూసినటువంటి రామ్ చరణ్ ఒక లెక్క, ఇప్పుడు మీరు చూడాల్సినటువంటి రామ్ చరణ్ ఒక లెక్క, ఇప్పటిదాకా మీరు చూసినటువంటి తమన్ ఒక లెక్క, ఇప్పుడు మీరు చూడబోతున్న తమన్ ఒక లెక్క, ఇప్పుడు దాకా మీరు చూసిన శంకర్ ఒక లెక్క, ఇప్పుడు మీరు చూడబోతున్నటువంటి శంకర్ ఒక లెక్క అనేటటువంటిది క్లియర్ అండ్ క్లుప్తంగా మనకి కళ్ళకి కట్టినట్టు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. రీసెంట్ టైమ్స్లో నేను చాలా ట్రైలర్స్ చూసా. అప్పుడెప్పుడో వచ్చినటువంటి సలా ట్రైలర్ దగ్గర నుండి మొన్న వచ్చినటువంటి కా ట్రైలర్, హనుమాన్ ట్రైలర్, ప్రతి ఒక్క ట్రైలర్లో కూడా ఏదో ఒక కలర్ని మిక్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ కలర్తో, ప్యూర్ హెచ్డీతో, ఒక ప్యూర్ సోల్తో ఒక మంచి ట్రైలర్ చూసా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ట్రైలర్ ఈజ్ నాట్ ఏ గుడ్, వెరీ వెరీ గుడ్. కానీ ఇంత మంచి ట్రైలర్కి వీళ్ళు
ఫేక్ వ్యూస్ వేసుకొని ఈ విధంగా ట్రోల్స్కి అయితే గురవుతున్నారు. దీనికి మీకు కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. సో అండ్ మన తెలంగాణలో పరిస్థితి ఏంటి, గేమ్ చేంజర్ది, ఏపీలో పరిస్థితి ఏంటి అనేటటువంటిది క్లియర్ అండ్ క్లుప్తంగా మాట్లాడుకోవాలి అంటే ఏపీలో అయితే భారీగా టికెట్లు పెంచడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. బెనిఫిట్ షోలకు అయితే ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ అయితే వచ్చేసింది అనమాట. ఒక్క బెనిఫిట్ షోకి గాను 600 టికెట్ రేట్ ఉండబోతుంది, 800 టికెట్ రేట్ ఉండబోతుంది. ప్రీమియర్ షోస్ కూడా మనకైతే ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్లో ఉన్నాయి. తెలుగులో కూడా మన దిల్ రాజు గారు మరియు మూవీ టీం వెళ్ళి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మన రేవంత్ రెడ్డి గారు ఏ మాట చెప్తారు అనేటటువంటి దానికోసం అయితే అందరూ కూడా ఇగ్గలి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇక మీదట గేమ్ చేంజర్ అయినా ఏ సినిమా అయినా, అంటే ఇప్పటిదాకా పుష్ప ఏదైతే ఉందో ఇదే లాస్ట్, ఇక ఏ సినిమా కూడా మేము టికెట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వం, మేము టికెట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వం అని చెప్పి తెగేసి అసెంబ్లీ సాక్షి అయితే ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అదే ఫాలో అవుతారా లేదా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలన్నమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఏమో కానీ ప్రభాస్ అన్న అయి ఉండొచ్చు, రామ్ చరణ్ అయి ఉండొచ్చు, అల్లు అర్జున్ అయి ఉండొచ్చు, ఎన్టీఆర్ అయి ఉండొచ్చు, శ్రీలీల అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా డ్రగ్స్ గురించి ఒక యాడ్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా డ్రగ్స్ గురించి ఒక అవేర్నెస్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు? అది మన రేవంత్ రెడ్డి గారికి మాటకి రెస్పెక్ట్ ఇవ్వటం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ తెగే చెప్పిండు, మీరు మీ టికెట్ రేట్స్ పెంచుకోవాలన్నా, మీరు ఇక మీద వచ్చేటటువంటి మీ బెనిఫిట్ షోస్కి పర్మిషన్ కావాలన్నా, ప్రీమియర్ షోస్కి పర్మిషన్ కావాలన్నా ఖచ్చితంగా మీరైతే డ్రగ్స్ గురించి, గంజాయి గురించి ఒక అవేర్నెస్ ఆడియో చేయాలి, ఒక అవేర్నెస్ యాడ్ చేయాలి, చేస్తేనే మీకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అనేటటువంటిది ఆయన అయితే ప్రతిపాదించడం జరిగింది. దీన్నే ఫాలో అయ్యి అటు రామ్ చరణ్ కానుండి ప్రభాస్ దాకా, అటు శ్రీలీల కానుండి నయనతార దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక డ్రగ్స్ అవేర్నెస్ యాడ్ అయితే చేయడం జరిగింది. సో ఇక మీదట ఏమైనా పర్మిషన్లు ఇస్తారా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే 600 నుండి 800 దాకా, 800 నుండి 1000 దాకా పెంచుకునేటటువంటి ప్రభుత్వ పర్మిషన్ మన టీడీపీ గవర్నమెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. దాంట్లో డౌటే లేదు. తెలంగాణలో కూడా బీభత్సమైనటువంటి టికెట్ రేట్స్ పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్, ప్రతి ఒక్క నటుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మాట విన్నారు, డ్రగ్స్ మీద అవేర్నెస్ యాడ్ అయితే చేశారు, దానికి గాను వీళ్ళకు కూడా టికెట్స్ పెంచడానికి పర్మిషన్ ఇస్తారు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. అది గేమ్ చేంజర్ ఏదైతే ఉందో ఇదేమీ పుష్ప సినిమాలా కాదు, ఇది ఒక సోషల్ అవేర్నెస్ సినిమా, సోషలిజాన్ని పెంచేటటువంటి సినిమా, మెసేజ్ని ఇచ్చేటటువంటి సినిమా. కాబట్టి దీనికైతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంది, బెనిఫిట్ షోస్ ఉంటాయా ఉండవా, ప్రీమియర్ షోస్ ఉంటాయా ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ప్రీమియర్ షోస్ సంగతి నాకు తెలియదులే కానీ బెనిఫిట్ షో అయితే 100% ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. బెనిఫిట్ షోస్ ఏవైతే ఉన్నాయో సెలెక్టెడ్ థియేటర్స్లో ఉంటాయి అనమాట, ప్రతి ఒక్క థియేటర్లో ఉండవు అని చెప్పి ఇంకా క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇక క్లారిటీగా మాట్లాడుకోవాలని అంటే ట్రైలర్ ఫేక్ వ్యూస్ అయితే ఇస్తున్నారు. అది కాదనుకోండి మన సినిమాకి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి బెనిఫిట్ షోకి, ప్రీమియర్ షో గురించి వీళ్ళైతే ఫైట్ చేస్తున్నారు అనేటటువంటి ఇంకా క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ టికెట్ రేట్స్ తగ్గించినా, ఇక్కడ బెనిఫిట్ షోస్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి మరి సినిమా చూడడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. నేను మీకు ఫస్ట్ రివ్యూ ఇవ్వడానికైతే రెడీగా ఉన్నాను. నేను తొక్కలో సినిమాలకే 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తా. అలాంటిది మన రామ్ చరణ్ సినిమా, మన గేమ్ చేంజర్ సినిమా, దీనికోసం ఒక 500 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా నాకైతే ఫరక పడదు. డెఫినెట్లీ వెళ్తా, రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. తెలంగాణలో కూడా టికెట్ రేట్స్ పెంచాలి, భయంకరంగా కాదు. ఇప్పుడు 150 నడుస్తున్నాయి కదా, 300 చేయండి, 400 చేయండి, ఓకే. 800, 1000 రూపాయలు చేస్తా ఉంటే మట్టికి మా కొద్దిగా గుండెక బాధేది అని చెప్పి సినిమా ఇండస్ట్రీ అయినా ప్రభుత్వం అయినా చూసి ఆలోచించుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. గేమ్ చేంజర్ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద కామెంట్ చేయండి. సినిమా హిట్ అయితే అంటారా, ఫట్ అయితే అంటారా అనేటటువంటిది మీ హానెస్టీ కామెంట్ కూడా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటాం మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేస్తూ ఉండండి. సైనింగ్ ఆఫ్, బాయ్.